నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. తులిప్ బై సత్యభామ. కొద్ది గ్యాప్ ఇచ్చి వచ్చానండి, కానీ ఈలోగానే చాలా డిజైనర్ శారీస్ ఏవైనా చూపిస్తున్నారండి. ఎక్కడ పట్టుకొచ్చాయా అన్నట్టుగా ఉన్నాయి ఒక్కొక్క చీరలు. సో అయినా కూడా మన సబ్స్క్రైబర్ల కోసం వీడియోస్ అలా రిలీజ్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే మీకు రీల్లో అన్నీ తెలియదు కాబట్టి ఫుల్ లెంత్ వీడియో ఇస్తే ఒక్కొక్క వెరైటీ మీద బాగుంటుంది. ఎలా ఉన్నావు ధీరేంద్ర? బాగున్నాను. మీరు మంచి మంచి చీరలని రాకుండా ఇచ్చేస్తున్నారు మీరు ఆఫర్. గ్యాప్ వచ్చిందాం. అసలు మొన్న రీల్స్ కూడా చూసాను, డిజైనర్ శారీస్ చాలా బాగుంది. ఎలా ఉంది రెస్పాన్స్ డిజైనర్ శారీస్ కి? ఫుల్ రెస్పాన్స్. డిజైనర్స్ అంటే ఇప్పుడు ఎక్కువ సత్యభామ కంటే కూడా ఎక్కువ ట్యూలిప్స్ కి వస్తుంది. ఓ చాలా జాగ్రత్తగానండి. ఒక్కొక్క చీర కూడా ఏదో అలా ఎంతో అనుభవజ్ఞులు, అంటే ఎంతో కాలం ఫీల్డ్లో ఉండే అనుభవం ఉన్న వాళ్ళు ఎలా తీసుకొస్తున్నారో అలా పట్టుకొస్తున్నాడు ధీరేంద్ర. సో ఈరోజు అన్నీ కూడా మనం హ్యాండ్ వర్క్స్ తోటి ఉన్న ఎక్కువ కొంచెం ప్రీమియం టసర్ కలెక్షన్, టస్సర్ మొత్తం టసర్స్. సో మనం స్టార్ట్ చేద్దాం. మామూలుగా మనకి ఎంత నుంచి ఎంత వరకు అంటే ఇక్కడ మామూలుగా నార్మల్గా ఉండడమే అన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి. ఇంకా మనం చెప్పడం వల్ల ఏంటంటే ఒకటి చీర కొనుక్కునే వరకు అర్థమైపోతుంది. మినిమం 15,000 ఉంటుంది. ఎంత డిస్కౌంట్ ఉన్నా ఏదన్నా కానీ. ఇది కూడా బాగుంది. దీన్ని ఏమంటారు? ప్యూర్ దేశీ టసర్ కి పార్సీ, హ్యాండ్ పార్సీ, ఒరిజినల్ పార్సీ. కానీ హ్యాండ్ పార్సీకి మిషన్ మీద చేసేదానికి డిఫరెన్స్ బాగా ఉంటుంది కదా. చాలా బాగా మనకి మిషన్ మీద చేసేది అయితే నేనే అనేస్తానండి ఇది పార్సీ అని. ఇది మిషన్ కాకపోయేటప్పటికి నేను ఏదైనా డిఫరెంట్ వర్క్ ఏమో అనుకున్నా, కానీ పార్సీ వర్క్ హ్యాండ్ తోటి చేస్తారు. ఇది మెషిన్ తో చేస్తారు, నార్మల్ థ్రెడ్స్ తో చేస్తారు, ఇది పట్టు దారాలతో చేస్తారు. సో మీరు డిఫరెన్స్ చూడొచ్చు, ఎంత తెలుస్తుంది. సాఫ్ట్ ఉంది. దానికి తగ్గట్టు ప్యూర్ దేశీ టస్సర్. అసలు ఇంత వర్క్ ఆగిందంటే ఇది అసలు ఎంత స్టాండర్డ్ క్వాలిటీయో చూడండి. బ్లౌజ్ మీకు ఇలా రన్నింగ్ వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ కదా ఇట్లా వస్తుంది, డిజైనర్ టైప్ లో వచ్చింది మొత్తం. సో అన్ని కూడా దేశీ టస్సర్ లోనే రకరకాల డిజైనర్ సారీస్ మనం చూపిస్తున్నాం. మీరు కొంచెం రెగ్యులర్ గా చూసే కాకుండా కొంచెం డిఫరెంట్. రెగ్యులర్ టస్సర్ కాదు, ఇప్పుడు టైటిల్ చూడగానే కూడా మీరు ఓపెన్ చేయకపోతే నష్టపోతారు. అంత మంచి చీరలు నిజంగా కూడా, ఎందుకంటే మనం బయట దొరికేవి కాదు కదా, ఎక్కువ దొరికేవి కాదు. ఇది ఎంత బాగుందో. ఇది ప్యూర్ టస్సర్ కి, ఇది మొత్తం హ్యాండ్ వర్క్ మ్యామ్, రియల్ గా హ్యాండ్ వర్క్. అచ్చా, మొత్తం హ్యాండ్ వర్క్. బా ఎంత బాగా కుట్టారు. ఈ బార్డర్ కూడా చూడండి ఎంత డీసెంట్ గా, ఎంత చిన్నగా ఉందో. దీనికి మళ్ళీ ప్యూర్ గజ్జి సిల్క్ పళ్ళుని ఫ్యూజన్ చేశారు. ప్యూర్ వెరైటీగా ఇచ్చారు. ప్యూర్ టస్సర్ కి హ్యాండ్ వర్క్ చేస్తూ పైప్ లైన్ కూడా చక్కగా ఇట్లా ఇచ్చి. మా దగ్గర చాలా టస్సర్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి ఇది ఆన్సర్. ఇది మీ దగ్గర ఉండే ఛాన్స్ లేదు. లేదు, నిజమే. రెగ్యులర్ టస్సర్ వాడేది కూడా ఉండదండి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా మొత్తం హ్యాండ్ వర్క్. బా ఎంత బాగుందో. కలర్ కూడా మరీ రెడ్ కాదండి, కొంచెం టమాటా రెడ్ లాగా అలా ఉంది. చాలా బాగుంది చీర. నచ్చితే మీకు ఇంకెక్కడ దొరికేది కూడా కాదు. హైదరాబాద్కి వస్తే మాత్రం వీళ్ళ స్టోర్లో ఒక్కటి మాత్రం, వీళ్ళ స్టోర్లోనే దొరుకుతాయి. అది కూడా తులిప్ బై సత్యభామ, బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 11. ఇవి ఇంకా సత్యభామలో కూడా ఉండవు, ఓన్లీ ఇక్కడే ఉంటాయి. పెట్టారా? ఓకే. ఒకవేళ అక్కడికి వెళ్ళినా కూడా మీరు తీసుకోవచ్చండి. ఇలాంటి సారీస్ ఉంటాయి మ్యామ్, బట్ ఇంత ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉండదు ముందే. అంటే ఎక్కడుండే డిజైన్ అక్కడ అంతే, మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చేసాయి. అసలు ఎంత నీట్ హ్యాండ్ వర్క్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత థీమ్. టస్సర్ లవర్స్ కి పండగ అండి. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎక్కడెక్కడో దొరికేవి, మనకు తెలిసేది కాదు. కానీ మనకి చక్కగా ఏంటంటే ఇప్పుడు తులిప్ బై సత్యభామలో మనందరికీ అందుబాటులోకి అసలు ఎక్కడా దొరకనటువంటి, అంటే మీకు బాగా సెర్చ్ చేస్తే కానీ దొరకవు. మీ ఛానల్ వచ్చిన తర్వాత అందరికి అన్ని వెరైటీస్ తెలుస్తాయి. ఎస్పెషల్లీ ఈవెన్ మాకు కూడా మీ ద్వారానే తెలిసాయి. ఇది ప్యూర్ దేశీ టస్సర్ కి పెడిట్ పాయింట్. ఇది కూడా బాగుంది. శారీ అంతా కూడా మంచి టస్సర్ కలర్, ఎప్పుడు ఉండే టస్సర్ కలర్. దానికి కొంచెం డిఫరెన్షియేట్ మ్యామ్, లైట్ శాండిల్వుడ్ కలర్ ఇచ్చారు చూడండి, అలా చెప్పచ్చు. చక్కగా దీనికి మంచి పేటెడ్ పాయింట్ వర్క్ ఇచ్చారండి. బ్లౌజ్ చూడండి ఫుల్ చాలా బాగుంది. రెగ్యులర్ టస్సర్లు కట్టి బోర్ అయిన వాళ్ళకి ఇవి చాలా బాగా నచ్చుతాయి. కానీ టస్సర్లో డిజైనర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మాత్రం వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఇది కూడా చాలా బాగుందమ్మా. ఇది కూడా హ్యాండ్ వర్క్. అసలు ఎంత బాగుందంటే శారీ, వా అసలు ఆ వర్క్ దగ్గరుండి తీయమ్మా. పిచ్చివాయి లాగా ఇచ్చారు కదా, హ్యాండ్ వర్కే. హ్యాండ్ వర్క్. ఇది గుజరాతీ స్టైల్ వర్క్. గుజరాతీ స్టైల్లో చక్క మనకి, అంటే గుజరాత్ సైడ్ తయారవుతుంది. ఫ్యాబ్రిక్ వెళ్ళిపోయి వర్క్ అక్కడ తయారవుతాయి. ఇది మనకి మళ్ళీ కలకటా సైడ్ టస్సర్ తయారవుతుంది. ఇది మళ్ళీ బాగల్పూర్, కోల్కతా కంటే కూడా బాగల్పూర్ టస్సర్ ఇంకా క్వాలిటీ ఉంటుంది. కానీ ఎంత బాగున్నాయండి, ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్.
నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం. కొంచెం మంచి ఎల్లో చూడకపోతే ఎలా. మీ ఫేవరెట్ ఎల్లో. ఆ, ఇది ఇది యాక్చువల్గా అసలు ఒరిజినల్ పెటిట్ పాయింట్ వర్క్ ఇలా ఉంటుంది మా. ఇది మెషినే, బట్ హ్యాండ్ కూడా ఇదే టెక్స్చర్ లో ఉంటుంది. ఓ కానీ ఇది చాలా బాగుంది కదా, ఏదో హ్యాండ్ తో చేసినట్టుగా అంత నీట్ ఫినిషింగ్ వచ్చింది. టిష్యూ వచ్చినా కానీ చాలా డీసెంట్ గా ఉంది. శారీ మిడిల్ లో టిష్యూ వచ్చింది, బార్డర్ మనకి పట్టులా వచ్చింది. టసర్ మా మొత్తం. టస్సర్లో ఇవన్నీ కూడా ఎక్కడ దొరకనటువంటి డిజైన్స్ అండి. నాకు కూడా తులిపులు షూటింగ్ అనగానే ఉత్సాహం వచ్చేస్తుంది, అలసట రాదు. ఎందుకంటే చీరలు మంచి మంచివి చూడొచ్చు కదా. సో అసలు ఇలాంటివి ఉంటాయి అంటే ఒక ఆర్ట్ని చూస్తున్నాం మనం. చీరలో ప్రతి చీరలో కూడా ఒక కథ కనబడుతుంది అంటారు. అంటే ఒక కళ, వాళ్ళు ఆర్ట్ ఎంతో జాగ్రత్తగా ఆర్ట్ ఎలా అయితే వేస్తారో అలా ఉన్నాయి వర్క్స్ అన్నీ కూడా. ఇది డిజిటల్ ప్రింట్ కి హైలైట్ వర్క్ పీటా. చాలా బాగుందమ్మా ఇది కూడా. మనకి ఇది ఆరీ వర్క్ అని అంటారు, ఆరీ వర్క్ స్టైల్. ఆరీ వర్క్ మ్యామ్, పీటా కాదు ఆరీ, మీరు కరెక్ట్ గా చెప్పారు. ఓకే కానీ ఎంత బాగుందో ఇది కూడా కదా, మొత్తం హ్యాండ్ వర్క్. ఇంకొక పిష్వాయిలో ఒకటి చూసాం కదా, ఇది ఎల్లో. ఇది ఒక కలర్ పిష్వాయిలో. ఈ ఎల్లో కూడా చాలా బాగుందండి. పళ్ళులో కాంత వర్క్లా ఇచ్చారు, బార్డర్ క్వాలిటీ మాత్రం ఇంకా హై క్వాలిటీ అంతే. బ్లౌజ్ మీకు ఇలా ప్లెయిన్ వస్తుంది మ్యామ్. పట్టు చీరల్లా ఉన్నాయి, టస్సర్లా లేవు అసలు కదా. ఒక్కొక్కటి ఆ షైనింగ్ అది చూస్తుంటే నాకైతే అసలు పూర్తిగా పట్టు చీరలా అనిపిస్తున్నాయండి. ఇది మెషిన్ వర్క్ ఏమో, హ్యాండ్ వర్క్ కాదు, మెషిన్ ఎంబ్రాయిడరీ. ఇలా వస్తుంది, పళ్ళు దగ్గర బాగా వస్తుంది. పళ్ళు చూడండి, పళ్ళు అండ్ బ్లౌజ్ హైలైట్ మ్యామ్. బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ తీయ మనకు ఇలా పళ్ళు ఇలా వస్తుందండి, చాలా బాగా వచ్చింది. మీకు ఏదో వాటర్ లో లోటస్ వచ్చినట్టు, బ్లూమ్ అవుతున్నట్టు అలా వాటర్ లో లోటస్ ఉన్నట్టుగా చాలా బాగా చేశారు. బ్లౌజ్ అసలు ఎంత బాగుందో. తర్వాత మనకి ఇక్కడ పళ్ళు దగ్గర బాగా వర్క్ ఇచ్చారు. కలర్ కూడా చాలా కొత్త కలర్ అండి, కలర్ కూడా చాలా చాక్లెట్ కలర్ లా ఉంది. ఇది ఇంకా బాగుంది. ప్యూర్ టసర్ కి ఇది జాపనీస్ షిబోరిమా. అచ్చా. సో దానికి మళ్ళీ మొత్తం ముఖేష్ వర్క్ అంటే ఇది అంతా హ్యాండ్ తో చేస్తారు, మొత్తం హ్యాండ్ వర్క్. తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఈ షిబోరి డిజైన్ హైలైట్. ఇది మొత్తం నిడిల్ షిబోరి, మీరు అది చూడొచ్చు. అచ్చా, నిడిల్ షిబోరి, మొత్తం నిడిల్ షిబోరి చేశారంటే అసలు డై కూడా ఎంత అందంగా చేశారు. దీనికి బ్లౌజ్ మనకి ఎల్లోలో వచ్చింది, కాంట్రాస్ట్ వచ్చింది, చక్కగా చాలా బాగుందండి. ఇది చాలా బాగున్నాయి శారీస్. నెక్స్ట్ మంచి పింక్, ఇది కూడా హ్యాండ్ వర్క్. ఫస్ట్ ఇది చాలా డిఫరెంట్గా వచ్చింది కదా. ఇది ఏంటంటే ఇది చేసిన తర్వాత వీళ్ళు అప్లిక్ వర్క్ లో చేసుకుంటారంటవా? ఇది సపరేట్ గా తయారు చేసి దీనికి ఫ్యూజ్ చేస్తాము. చాలా బాగుంది. ఇది మళ్ళీ అప్లిక్ ఫ్యాబ్రిక్ అయి ఉంటుంది కదా, టస్సరే. ఇక్కడ చూడండి క్లీన్ గా మీకు కనిపిస్తుంది. ఇలా బాక్స్ లాగా ఇచ్చారు కదా, ఇదంతా టస్సర్ తీసుకున్నారు. టస్సర్ ఫ్యాబ్రిక్ని తీసుకుని ఇలా చక్కగా అప్లిక్ వర్క్లా చేసి దీన్ని అంతా వర్క్ చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ హ్యాండ్ వర్క్ శారీస్. నెక్స్ట్ శారీ, ఇది బ్లౌజ్ హైలైట్ అండి. దీనికి పళ్ళు అనుకుంటా, ఇది ముందు బ్లౌజ్ చూపించేద్దాం. ఇది బ్లౌజ్ అండి. మీకు శారీ అంతా అలా ముఖేష్ వర్క్ లా వస్తుంది. ఇది జరీ ఎంబ్రాయిడరీ, జరీ హ్యాండ్ వర్క్ బట్ జరీతో చేసింది. జరీతో చేశారు కానీ అలా లేదే, ఏదో పెయింట్ చేసినట్టుగా వచ్చింది. పళ్ళు మోడల్ అదే గజ్జె. ఇలాంటి వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారా, అంత బాగున్నాయి చూడండి. నెక్స్ట్ ఇది మనకి షిబోరి స్టైల్. ఇది హాఫ్ అండ్ హాఫ్. ఇది కూడా బాగుంది. ఇది హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది, ఒక బ్లాక్ అంతా కూడా పళ్ళు దగ్గర వచ్చింది. ఇది పళ్ళు. అచ్చా, ఇది మీకు షోల్డర్ పార్ట్. మీకు లోపలికి వెళ్ళే కొద్ది ఇంకా డిజైన్ ఇది చూడండి, వర్క్ ప్లీట్స్ లో మీకు ఇలా వర్క్ వస్తుంది. కుచ్చుల దగ్గర మనకి ఈ వర్క్ వస్తుంది. ఇది హ్యాండ్ వర్క్, మొత్తం హ్యాండ్ వర్క్. కుచ్చుల దగ్గర ఇలా వస్తుంది. వెరైటీగా డిజైనర్ సారీ, మంచి బిజినెస్ మీటింగ్స్ కి అది వెళ్ళినప్పుడు చాలా ప్రొఫెషన్ బట్టినండి మంచి హుందాతనాన్ని ఇస్తుంది. ఒక్క బ్లాక్ బీడ్స్ వేసుకుంటే చాలు, ఇంకేం అవసరం. చీరంతా ఇలా వస్తుంది. తర్వాత మనకి పళ్ళు దగ్గర ఇలా వస్తుందండి, పళ్ళు షోల్డర్ ఇలా వస్తుంది. బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా దీంట్లో? బ్లౌజ్ బ్లౌజ్ కూడా హెవీ వర్క్. ఇది మీరు చక్కగా ఏదైనా మీటింగ్స్ కానీ ఫంక్షన్స్ కానీ అలా వాడచ్చు. ఈ టస్సర్ సారీస్ అన్ని కూడా ప్రొఫెషన్ బట్టి కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా చాలా ఎక్స్క్లూజివ్. మీ దగ్గర ఎన్ని టస్సర్స్ ఉన్నాయన్నా ఇలాంటి ఛాన్స్ లేదండి. అదే చెప్పేయచ్చు, 100% అండి. గుండె చేసుకుని చెప్పేయచ్చు. ఎన్నైనా టస్సర్స్ ఉండొచ్చు కానీ ఈ టస్సర్ అయితే ఉండదు. ఇది మళ్ళీ వర్క్ చేస్తారు ఎంబ్రాయిడరీ. అసలు ఈ వర్క్ క్వాలిటీ అసలు అది
రియల్ గా ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా పెట్టిన అలాగే పెట్టారు కదా, ఎంత బాగా చేశారు వర్క్, చాలా బాగుందండి. ఇది హ్యాండ్లూమ్ టస్సర్, మనకు శారీ అంతే ఇది కూర్చుంది ప్రింట్. అవును మ్యామ్, కానీ అసలు నువ్వు చెప్పింది మొత్తం నిజం. డిజైనర్ కాన్సెప్ట్. అది ఇదంతా పళ్ళు దగ్గర అండి, ఇది చక్కగా మన కుచ్చుల దగ్గర వస్తుంది టస్సర్, ప్యూర్ హ్యాండ్లూమ్ దేశీ టస్సర్. చాలా మంది ఫంక్షన్స్ కి అలాంటివి ఇష్టపడారు మ్యామ్, పట్టు కూడా. సో అలాంటి వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. కొంచెం హెవీ బరువు వద్దు, కంప్లీట్ లైట్ వెయిట్ ఉండాలి, డిజైనర్ గా ఉండాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు. మీకు పట్టు సారీ కంటే కూడా లుక్ వస్తుంది. అసలు ముట్టుకుంటే పట్టు చీరలు ఉన్నట్టే ఉన్నాయి. ఇది కూడా అంతే కాన్సెప్ట్. మంచి బాడీ మంచి ప్రొఫెషన్లో ఉండి మీకు షాపింగ్ కష్టం అని అనుకున్నవారు, మీకు మంచి బిజినెస్ మీటింగ్స్కి అలా కావాలి అని అనుకునేవారు మీరు వీడియో కాల్లో కూడా చూసి తీసేసుకోవచ్చండి. ఇవన్నీ హ్యాండ్లూమ్ టస్సర్. సో మనకి దేశీ టస్సర్ మీద అంతా కూడా హ్యాండ్ వర్క్, ఇది మెషిన్ వర్క్, ఇది మిషన్ వర్క్ వస్తుంది, హ్యాండ్ వర్క్. కానీ ఎంత బాగుందో, చాలా బాగా చేశారు. మిషన్ వర్క్ కూడా బండగా లేదు, స్మూత్ గా ఉంటుంది, సాఫ్ట్. బ్లౌజ్ హ్యాండ్స్ కూడా వస్తుంది. బ్లౌజ్ కూడా చూడండి మ్యామ్ ఎంత డిఫరెంట్ గా ఉందో, చాలా డిఫరెంట్గా వచ్చింది శారీ. నెక్స్ట్ సేమ్ శారీలోనే మరొక కలర్, కానీ ఇది కొంచెం డిజైన్ మారుతుంది. ప్రతిదీ బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది, కాన్సెప్ట్ ఒకటే, ఇలా ప్యాటర్న్స్ చేంజ్ అవుతుంది. అచ్చా, మధ్యలో మనకి ఈ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం గులాబీ పూలు దగ్గర చూసాం కదండి, ఇది ఒకటి, ఇది అంతే. లోపల మనకి సేమ్ కుచ్చుల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇలా వచ్చేస్తుంది. ఇది పళ్ళు కదమ్మా, మీరు సారీ మొత్తం ఇదే ఇచ్చేసినట్టు, ఇది ఇదే సారీ మొత్తం ఇదే వచ్చిందండి. అలా పట్టుకోమ్మ, కొంచెం మొత్తం ఇదే వచ్చింది. అలా మాకు సగం సగం హాఫ్ వద్దు అని అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చండి. ఇది చాలా అందంగా ఉంది చీర, రెండు చీరలు బాగున్నాయి. ఫైనల్ డెసిషన్ మీదే, రెండు బాగున్నాయి. తులిప్ చూడండి, అసలు ఎంత ఎక్స్క్లూజివ్. తోటలోకి వచ్చామండి, పేరు భలే పెట్టావు, అందుకు తగ్గట్టుగా వచ్చింది చీర. ఎంత బాగుందనండి తులిప్. అసలు ఆ తులిప్ పూలు పట్టుకొచ్చి పెట్టారా అన్నట్టుగా సిల్వర్ గోల్డ్ ఎంత అందంగా యూజ్ చేశారు. అసలు థ్రెడ్స్ యూజ్ చేశారు, జెరీ యూజ్ చేశారు, అంత డిఫరెన్స్ ఎంత క్లారిటీగా చూపించారో చూడండి. శారీస్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ దేశీ టస్సర్ శారీస్ అండి. ఇవన్నీ రకరకాల డిజైనర్ శారీస్. ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటి కొంచెం ఒక్కొక్క ధరలో ఉంటాయి, కాబట్టి మీరు కావాలనుకునేవారు వీడియో కాల్ ద్వారా చక్కగా చూసుకుని తీసుకోండి. నెక్స్ట్కి వెళ్దాం. ప్యూర్ బెంగాల్ సిల్క్ మ్యామ్, ఇది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ పట్టు. చూడండి ఎంత లైట్ వెయిట్ గా ఉందో, కానీ ఫ్యాబ్రిక్ డిఫరెంట్. అసలు మన ఇండియాలో ఇంత గొప్ప గొప్ప చీరలు ఉన్నాయా అనిపిస్తుంది అంటే చూస్తుంటే. ఓన్లీ తులిపి వల్ల అన్ని చీరలు చూసేస్తున్నారు. జామ్దాని కూడా చూడండి, చాలా దగ్గర జామ్దాని వీవింగ్ స్టైల్ ఇచ్చినట్టు. ఒరిజినల్ జామ్దాని మ్యామ్, నీడిల్ జామ్దాని. అచ్చా, ఒరిజినల్ జామ్దాని. మామూలుగా ఇవి మనకి ఏ రాష్ట్రంలో ఎక్కువగా తయారు? బెంగాల్ మ్యామ్. బెంగాల్లో ఇంతమంది కళాకారులు అండి, అందుకే మనకి ఇక్కడ బొటిక్స్ లో అన్ని చోట్ల మగ్గం వర్క్ చేసేది వాళ్ళే. అవును, లేడీస్ చాలా మంది చేస్తారు, మీరు చూసి ఉంటారు కదా, ఇంటి దగ్గర కూర్చొని లేడీస్ ఇలా జామ్దాని చేస్తూ ఉంటారు. ఈ ఆర్ట్ అలా నెక్స్ట్ తరాలకు ఉంటుందో లేదో మనం చెప్పలేం, కానీ కాకపోతే వాళ్ళు తరాలు ఆ వృత్తి తీసుకుంటారు. ఇప్పుడు చాలా మంది మనం ఎవరు హ్యాండ్లూమ్ సపోర్ట్ చేయట్లేదు, పోతున్నాం. ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ కూడా. అసలు ఇండియాలో సంబంధించి ప్రతి స్టేట్కి ఒక్కొక్క కొన్ని శారీస్ వాటి గొప్పతనం ఉంది. మనం ఆ ప్యూర్లన్నీ చూడాలంటే చాలా వరకు కూడా తులిప్ బై సత్యభామలో ఉన్నాయండి. మనం ఎంతసేపు పట్టు అంటే కంచిపట్టు చీరే అంటాం, కానీ కంచిపట్టు చీరను మించిన పట్టులు కూడా చాలా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ దేశంలో ఉన్న అన్ని రకాల ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ని తులిప్ బై సత్యభామలో మీకు ధీరేంద్ర అన్నీ కూడా రెడీగా పెట్టాడండి. ఒక మాటలో చెప్పాలంటే ఎక్స్క్లూజివ్ శారీస్ మీకు అన్ని చోట్ల దొరకవు. ఒకవేళ దొరికినా కూడా రేటు డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా జామ్దాని. ఇది టస్సర్ పైన జామ్దాని, ప్యూర్ టస్సర్ పైన. కొన్ని సిల్క్ ఉన్నాయి, కొన్ని ఇది సిల్క్. ముందు పట్టు కదా, ఏం పట్టు అంటారు దీన్ని? బెంగాల్ సిల్క్ అంటారు. బెంగాల్ సిల్క్. చూడండి ఎంత లైట్ వెయిట్ గా, ఎంత బాగుంది. ఇవి మామూలుగా మనకి ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు? ఇవి మినిమం 20,000 నుంచి 35-40 రేంజ్ లో ఉంటారు. ఇది ప్యూర్ బెంగాల్ సిల్క్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్. కానీ కడితే ఇంకా అసలు ఎంత కంఫర్ట్ అంటే ఆ మీకున్న ప్రొఫెషన్ బట్టి, మీరున్న సొసైటీని బట్టి ఆ క్లాస్ ఎవరి అవసరాన్ని, ఇవి 5,000-6,000 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది రాయల్ వెడ్డింగ్స్ లో పొందో జామ్దాని కానీ బెనారస్ జామ్దాని లేదంటే ఇవి కట్టుకుంటారు. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉండొద్దు, ఆ ఎలిగెన్స్ రావడం కోసం. చూడగానే మంచి హుందాతనంగా కనిపించాలి. ఇది చాలా బాగుంది. సిల్క్ అనేది మనం చాలా మంచి ఫ్యాబ్రిక్ చూస్తున్నాం వీళ్ళ దగ్గర, విత్ జామ్దాని వీవింగ్.
కానీ ఇవాళ హైలైట్ బెంగాల్ సిల్క్ అసలు ఎంత బాగున్నాయంటే ఇది లాస్ట్ టైం మనం ఒకసారి సత్యభామలో చేసాం మ్యామ్. మేము భయపడితే తెచ్చాము 35,000 40,000 ఉంటే తీసుకుంటారా తీసుకోరా అని. మీకు అలాంటి క్లాసీ కస్టమర్స్, అలాంటి డిగ్నిఫై, ఇలాంటి డీసెంట్ క్లోతింగ్ ప్రిఫర్ చేసే వాళ్ళు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ నిజంగా కూడా. ఎందుకంటే చీరని బట్టి ఆ ఉన్న సొసైటీని బట్టి కొన్ని రకాల హ్యాండ్లూమ్స్ని ప్రోత్సహిస్తూ ఉంటారండి. ఇవి మనకి ఇంకెక్కడా కూడా లేవు, ఎందుకంటే కొంచెం ఇవి ఖరీదుతో కూడుకున్నవి కాబట్టి అందరూ ఇంత రిస్క్ చేయరు. అప్పుడు అన్ని సేల్ అయిపోయాయి. మనకి ఇక్కడ ఏంటంటే 1కి 10 కనబడుతున్నాయి, ఏదో 1 2 లేవు. చూడండి ఎంత చాయిస్ ఉందో. ఇదైతే అమాంతం తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు, అంత బాగుంది. ఇదే డిజైన్ పొందూరు జామ్దానిలో వస్తే మీకు 65,000 to 70,000 ఉంటుంది. అవును, అంటే పొందూరు జామ్దాని ఇంత మీరు కావాలి అనుకుంటే అబ్బాయి చెప్పింది కరెక్ట్ అండి. ఎందుకంటే పొందూరు జామ్దాని చాలా చీరలు చేస్తూ ఉంటాను కదా, అలాగంటే కూడా బెంగాల్ సిల్క్ వెళ్ళిపోవచ్చు కదా. అంటే బడ్జెట్ మీకు అది కావాలంటే మీరు అంత బడ్జెట్ పెట్టడం ఓకే అయితే అది తీసుకోవచ్చు, లేదంటే ఇది సింపుల్. ఇది ఆప్షన్ అని చెప్పొచ్చు అండి. ఇది నిజంగా ఇది చాలా బాగుంది. పొందూరు కాదు, ఇప్పుడు మనం ఆ మాదిరి అంటే కొంతమంది 60 నుంచి 1 lakh దాకా కూడా సేల్ అవుతుంది. ఇంకా అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదనుకోండి. కానీ దాని బదులు నన్ను అడిగితే, అంటే పొందూరు కాది ఒకటి ఉన్నా ఇంకొకటి వెళ్ళాలనుకుంటే బెంగాల్ సిల్క్ వెళ్ళిపోవడం బెటర్. చాలా బాగుంది. కొత్త ఫ్యాబ్రిక్ ని మనం పరిచయం చేస్తున్నాం. ఇది సిల్క్ బై టిష్యూ. ఏమైనా సరే వారం షూటింగ్ వస్తా, మంచి మంచి చీరలు ఉన్నాయి. ఇంకా బద్దకించనండి, వస్తాను. ఇది కూడా అసలు చూడండి ఎంత బాగుందంటే ఎక్స్క్లూజివ్ అండి అమ్మా. ఇంకా నేను వర్ణించడానికి కొంచెం కష్టం అవుతుంది, కానీ నచ్చిన వాళ్ళు చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. స్టోర్ కూడా విజిట్ చేయండి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 11లో ఉంది. మీరు చూస్తే దగ్గరుండి ముట్టుకుంటే మీకు వీరు కూడా బాగుందని చెప్తే నాకు కూడా తృప్తి అనిపిస్తుంది. ఇది ఎంత బాగుందో. ఇది టస్సర్. బెనారస్ టస్సర్ మ్యామ్. టస్సర్లో ఇప్పుడు మీకు చాలా వేరియేషన్స్ చూపించాం మేము. ఇది బెనారస్ టస్సర్. అదే కొంతమంది రా సిల్క్ అని కూడా అంటారు, కానీ ఇది రా సిల్క్ కాదు, టస్సర్. ఓకే. ఈ టస్సర్లోనే ఇక్కడ మళ్ళీ వీవింగ్ ఇచ్చారు. దానికి మళ్ళీ ఇలా పెటిట్ పాయింట్ స్టైల్ వర్క్ కూడా హెవీగా బాగా తీసుకొచ్చారు. బ్లౌజ్ చూడండి, సూపర్ శారీ అండి, ఎంత బాగుందో. మంచి పార్టీ వేర్, హైగా అంటే అన్ని ఈవెంట్స్ కి పట్టు కట్టుకోలేరు మ్యామ్, అలాంటప్పుడు ఇవి చాలా బెస్ట్. చాలా క్లాసీ లుక్ లో ఉందండి శారీ. అసలు చాలా మందికి బాగా నచ్చి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ అండి. ఇంకా ఇది కూడా ఎంత బాగుంది. ఇది ఏమంటారు? ఇది గోపాల్పూర్ టస్సర్ మా, ట్రైబల్స్ చేసేది. అది ఎవరు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు, మీరు ఎప్పుడు చూసినా ఇదే సారీ కదా. ద్రౌపది ముర్ము గారు కూడా ఎక్కువ కడతారు, ఎందుకంటే ఇది ఉండే కంఫర్ట్ అలాంటిది. లైట్ ఇంకా హ్యాండ్లూమ్ చూడండి మ్యామ్, లాస్ట్ 100 years నుంచి వాళ్ళు ఇవే చీరలు. వాళ్ళకి కొండల ప్రాంతంలో ఉంటారు, వాళ్ళకి ఈ సారీస్ చేయటం తప్ప ఇంకొకటి తెలియదు. ఇది గిరిజనులు తయారు చేస్తారండి ఈ చీర. దీని గురించి నేను విన్నాను. గిరిజనులు లోపల ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతే వాళ్ళు తయారు ఉంటుంది చీర అంతా కూడా కదా. నీకు మళ్ళీ ఫినిషింగ్ అయిపోయిన బాగా సిల్క్. ఇప్పుడు బెంగాల్లో ఇది టస్సరే, కానీ బెంగాల్లో దొరికే టస్సర్ వేరు, ఛత్తీస్గఢ్ లో దొరికేది వేరు, ఇది వేరు. ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీలో ఉంటాయండి. చాలా బాగుంది. ఆ చీర కడితే ఉంటుంది అందం. ఇది కూడా చాలా బాగుంది. ఇది పళ్ళు మ్యామ్, పళ్ళు హైలైట్ బోమ్కాయ్ డిజైన్ ఉంటుంది, మొత్తం హ్యాండ్ వీవ్. చక్క టెంపుల్ బోర్డర్ అండి. అంటే మీరు పొలిటీషియన్, మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీరు ఎక్కువగా బయటకు వెళ్తుండే మీటింగ్స్కి వెళ్ళాలి, అలాంటప్పుడు హుందాతనంగా మంచి హైనెక్ కుట్టించుకుంటే సూపర్ శారీ అండి. మీకు అక్కడ ఈ చీరను బట్టే మర్యాద అనేది పెరుగుతుంది, అలా ఉంది నిజంగా కూడానమ్మా. ఆ ప్లేస్లో పట్టు అవి కట్టే మీటింగ్లు అలా కంటే కూడా ఇది కట్టి ఎంత సింపుల్గా ఉంటే మనం ప్రజాసేవలో ఉన్నామని కూడా అర్థం అవుతుంది. శారీని బట్టి అర్థం చేసుకుంటారు. ఇది కూడా చాలా, ఇవన్నీ కూడా మన ఇండియా గొప్పతనం అండి. మన దేశంలో తయారైన ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్. ఈ టస్సర్స్ ఏంటంటే ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టు ఒక 4-5 ప్లేస్లో కూడా తయారవుతుంది. మనకంటే బెనారస్ టస్సర్ చెప్పావు, ఇప్పుడు గోపాల్పూర్ చెప్పావు, బెంగాల్ చెప్పావు, ఛత్తీస్గఢ్ చెప్పాను, బాగల్పూర్ టస్సర్, ఇంకొకటి కూడా ఏదో టస్సర్, గీచా టస్సర్ లాగా అదేదో పేరుతో ఉంటుంది, కోసా టస్సర్. ఇది ఎక్కడ జార్ఖండ్ లో తయారవుతుంది, ఇది ఒరిస్సా. సో అందుకే ఇక్కత్ వచ్చింది. సంబల్పూర్ పట్టుకి ఒక ప్రాంతంలో ఇవి తయారవుతాయి, ఒక ఏరియాలో సంబల్పూర్ పట్టు తయారవుతాయి. సంబల్పూర్ తెలుసు కదా మీకు, ఇక్కత్ సంబల్పూర్ పట్టు. సో ఈ కొంచెం అదే స్టైల్లో డిజైన్స్, ఎందుకంటే వీళ్ళంతా ఒకటే ఏరియా. ఇప్పుడు మనకి గద్వాల్, వెంకటగిరి ఎలా మారుతుంటాయి, సో ఇవి పట్టు ఒకటే, వీవింగ్ స్టైల్ డిఫరెంట్. వీవింగ్ స్టైల్ ఇది ప్యూర్ టస్సర్ పట్టులోకి వస్తుందండి. దీని మీద మళ్ళీ మనకి సంబల్పూర్ స్టైల్ అంటే ఒరిస్సా స్టైల్ వీవింగ్ తీసుకొచ్చారు.
అంటే చీర కొనడం మాత్రమే కాదు, చీర వెనకాల కథ తెలుసుకోవాలి, ఏ వీవర్లు, ఏ ప్రాంతం. ఇది ఒరిజినల్ ఇక్కత్ మ్యామ్, చెప్పలేదు నేను, రియల్ ఇక్కత్. అచ్చా, ఇటు అటు కూడా ఒకలానే ఉంది కదా, ఇక్కత్ ఒరిజినల్. అంటే ఈ ఇక్కత్ అనేది మన పోచంపల్లి వరకు మాత్రమే పరిమితం కాదు, చాలా చోట్ల అనేది తయారవుతూ ఉంటుంది. సో మనం నెక్స్ట్కి వెళ్దామండి. నెక్స్ట్ ఇది ఒకటి అండి, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏంటంటే ద్రౌపది ముర్ము గారు ఎక్కువగా ఆవిడ ఒంటి మీద కూడా ఇలా చూసాం మనం చాలా. సో అలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు కట్టారంటే, సో మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు, లేకపోతే ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్నారు, హుందాతనంగా ఉండాలి అనుకుంటే కంఫర్ట్, హుందాతనంతో పాటు కంఫర్ట్. హ్యాండ్లూమ్స్ కొంతమంది గ్యాదర్ చేస్తూ ఉంటారు, మా దగ్గర అన్ని హ్యాండ్లూమ్స్ ఉండాలని, వాళ్ళకి కూడా ఇవి చాలా పర్ఫెక్ట్. ఇది కూడా బాగుంది. ఏమంటారు దీన్ని, అంత వర్క్? దీన్ని లైక్ ట్రైబల్ ఆర్ట్ మ్యామ్. ఇది బేసిక్ గా చెప్పాలి అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ రథయాత్ర ఉంటది కదా, అలాంటి థీమ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారికి ఒక్కొక్కటి. ఇది ట్రైబల్ లో అంటే మనకి ఫారెస్ట్ లో మీరు చూస్తే ఇది కొంచెం వర్లీ స్టైల్లో కూడా ఉంటది. ఒకే దాంట్లో ఇన్ని తీసుకొచ్చారు, కానీ ఇది చూస్తే ఎక్కువగా మనకి పూరి జగన్నాథ్ ఒరిస్సా అనేది గుర్తుకొస్తుంది. అంటే అక్కడ కార్మికులు, చేనేత కార్మికులు ఈ చీర తయారు చేస్తారు. ఇది కూడా చూడండి మొత్తం ఎలా వచ్చింది. ఇలాంటివన్నీ చూడాలంటే మీరు డెఫినెట్ గా స్టోర్ విజిట్ చేయాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది క్వాలిటీ. ఎక్కువ చూడొచ్చు అండి. ఒకవేళ ఇవి నేను ఎందుకు చూపిస్తున్నానంటే దూరంగా ఉన్నవారు, ఇక్కడికి రాలేని వారు, అమెరికాలో ఉన్నవారు, వేరే దేశాల్లో ఉన్నవారు, వారి కోసం మీరు చక్కగా విజిట్ చేశారనుకోండి. ఇవి నేను 10-15 చూపించాను అంతే. 100-200 శారీస్ అలా మీకు ర్యాక్లో ఉంటాయి. చక్కగా మీరు నచ్చిన మీరే తెలుసుకుని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కూడా అన్ని రకాల టస్సర్ ఫ్యాబ్రిక్ని చూపిస్తున్నాం కాబట్టి మీరు మీ నచ్చింది మీరు ఫైనల్గా ఆ టస్సర్కి వెళ్ళచ్చు. ఇంకేమైనా ఉందా అసలు చీర? దీనిలో విదర్భ బార్డర్ ఇచ్చారు. అచ్చా, ఈ వీవింగ్ ఒరిస్సానా? ఒరిస్సా. సంబల్పూర్ పట్టు శారీస్ టస్సర్ చేశారు. ధీరేంద్ర బాగా సబ్జెక్ట్ ఉందండి. నువ్వు ఎక్కడ ఆస్ట్రేలియాకి వెళ్ళావు, ఎక్కడ ఎంఎస్ చదివావు, ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఈ ఫీల్డ్ ఏంటి? అది కూడా అనతి కాలంలోనండి. ఈ అబ్బాయి 1.5 ఇయర్లోనే ఇన్ని చీరలు, ఇంత వీవింగ్, ఇంత నాలెడ్జ్. నాకు ఇష్టం కూడా ఎందుకు చేస్తారంటే వీడియో, ఆ చీరల సబ్జెక్ట్ తెలుసుకోవచ్చు. చాలా హార్డ్ వర్క్ చేశాడు. అదే చెప్తున్నాను కదా, మీరు ఏ బిజినెస్ అయినా మీరు ఎంచుకోండి, దాంట్లో మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాత అది ముందు తెలియాలి, అడిగేవాడికి ఆన్సర్ చెప్పాలి. ఇది కూడా చాలా బాగుంది. ఇది మనకి ఒరిస్సా ఇంతకుముందు చూసాం కదా, ట్రైబల్ వీవింగ్ కూడా చూడండి, మొత్తం మీకు చూస్తేనే అర్థమైపోతుంది రియల్ హ్యాండ్లూమ్, రియల్ గా అలాగే తయారవుతుంది. తను చెప్పినట్టు ఏంటంటే 100% టస్సర్ చూసుండొచ్చు, టస్సర్ మీకు ఎక్కడైనా కొనొచ్చు, కానీ ఇలాంటి చీరలు ఇక్కడే కొంటారు. ఇప్పుడు మీరు ఇందాక బెంగాల్ సిల్క్ చూసారు కదా, అది దానికి గిని మీకు తెలిసిన కాన్సెప్ట్ ఇది. దీనికి ఇప్పుడు కొత్తగా ఎంబ్రాయిడరీ వర్క్ అదిరిపోయింది. ప్లస్ మళ్ళీ మనకి ఆ గీని మట్కా సారీ లాగా చక్కగా ఇవి పెట్టి చిన్న చిన్న కాయిన్స్ పెట్టేసి చీరను వేస్తారండి. అదొక టెక్నిక్. తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చింది ఇది కూడా చూడండి మ్యామ్, రెగ్యులర్ ఎంబ్రాయిడరీస్ కాదు, మీరు అది కూడా అబ్జర్వ్ చేయండి. బ్లౌజ్ సూపర్ సారీ అండి, ఎంత బాగుందో. ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్కి మనం అన్నీ కూడా డిఫరెంట్ చూస్తున్నాం, అన్ని రాష్ట్రాలవి చూస్తున్నాం. ఇది కూడా చాలా బాగుంది. సో ఇవి మాత్రమే కాదు, తులిప్లో ఏంటంటే ఎన్ని శారీస్ అనండి. టస్సర్లో అన్ని డిజైనర్ శారీస్. నార్మల్గా డిజైనర్ శారీస్, పట్టు శారీ అంటే మీరు ఏ ఫ్యాబ్రిక్ అయినా తీసుకోండి, అందులో మీకు డిజైనర్ శారీ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. తులిప్ బై సత్యభామ, బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 11. కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇవన్నీ అసలు చూడండి, ప్రతి ఫ్యాబ్రిక్ గురించి తెలుసుకోండి. మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి. లేదు మాకు దూరం అని అనుకునేవారు హాయిగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాదు, ఈ స్టోర్లో ఉన్న ప్రతిదీ కూడా ఒక కళాఖండం అనే చెప్తారండి. ప్రతి చీర కూడా అది హ్యాండ్ పిక్. అబ్బాయి చెప్పేది నిజం, మనం చూడగానే వద్దని అనలేం. ఫైనల్గా మీకు నచ్చాల్సింది ధర మాత్రమే, అంతే. ధర మీకు నచ్చితే చక్కగా వెళ్ళిపోవచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ప్యూర్ హ్యాండ్లూమ్ 100% కావాలి. ఇంతే క్వాలిటీ ఉండాలంటే ఆ వీవర్ కష్టానికి మనం ఇవ్వాల్సిందే. ఇవి ధర అయితే ఉంటాయి, మీకు తెలుసు కాబట్టి చక్కగా. ఇంకా 100% కావాలి, ఇంక మళ్ళీ మేము అటు ఇటు తిరగలేమని అనుకుంటే నిర్భయంగా, ధైర్యంగా, చక్కగా తులిప్ బై సత్యభామకి వచ్చేసాయండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ ఛానల్ ద్వారా మాకు ఇవన్నీ చూపించే ఛాన్స్ వచ్చింది. అదే నాకు కూడా, ఎందుకంటే టస్సర్లో మామూలుగా ఎక్కడ టస్సర్ అనుకుంటాం, కానీ టస్సర్లో ఇన్ని రకాల టస్సర్స్ని మనం చూడడం అనేది చాలా విధిగా సంతోషంగా అనిపించింది. నేను కూడా చూడని ఫ్యాబ్రిక్ కూడా చూపించావు కదా. సో డిజైన్స్ కూడా నువ్వు చెప్పింది నిజం, టస్సర్లు ఎక్కడైనా ఉంటాయి, ఈ టస్సర్లు ఇక్కడ మాత్రమే ఉంటాయి. ట్యాగ్ లేనిది వాడేస్తావా? టస్సర్లు ఎక్కడైనా ఉంటాయి, ఇలాంటి టస్సర్లు మాత్రం తులిప్లోనే ఉంటాయి, నెక్స్ట్ రీల్లో వాడతారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.